హాయ్ ఫ్రెండ్స్. తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన డ్రాగన్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లైఫ్లో ఎదగడానికి కొన్ని దారులు ఉంటాయి. వాటిలో మంచి దారి, చెడ్డదారి, అడ్డదారి. ఈ మూడిట్లో అడ్డదారిని ఎంచుకున్న ఒక స్టూడెంట్ తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అతను అనుకున్నది సాధించాడా, అతను మారాడా లేదా అన్నదే కథ. లవ్ టుడేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ చూడ్డానికి అంత బాగోడు. ధనుష్ని ఇమిటేట్ చేస్తున్నట్టు కూడా ఉంటాడు. కానీ అతను ఎంచుకున్న కథ, ఆ కథనమే అతని సినిమాని హిట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో కూడా అతను చూడడానికి, జీర్ణించుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మెల్లిమెల్లిగా అలవాటు అవుతాడు. ధనుష్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అతనికి చెప్తున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ కూడా ధనుష్కి చెప్పే వాయిస్ అవడం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. దానివల్ల ఒరిజినాలిటీ ఫీలింగ్ పోతూ ఉంటుంది. ఇతను చేసే ఎక్స్ప్రెషన్స్, ఇచ్చే హావభావాలు కూడా ధనుష్ని ఇమిటేట్ చేసినట్లే అనిపిస్తుంది. స్టూడెంట్ రాఘవన్ పాత్రలో అతను బాగానే చేశాడు ఈ సినిమాలో. ఓ మై కడవలే లాంటి సినిమా